యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో విస్తృతంగా పర్యటించారు. సహకార సంఘ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, ఉడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్యాల మండలంలో సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు విక్రయాలు చేయడానికి అవకాశం లేనందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో సహకార అధికారి వాలియా నాయక్, పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ కుమారస్వామి, ఆర్డీఓ రవి, వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్, ఏఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ క్రాంతి కుమార్, తహసీల్దార్ ఇమామ బాబా తదితరులు పాల్గొన్నారు. సరే మనం మన ఆఫీస్లో ఈరోజు ఎంతమంది వచ్చారు? సరే మనం మన ఆఫీస్లో కూడా ఇచ్చారు. సరే ఎంత ఉంది ఒక యూరియాకి ప్రైస్? 256 రూపాయలు సార్. 266.5 ప్లస్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎంత? 10 రూపీస్ సార్. హమాలి ఇక్కడ లోకల్ హమాలి 10 రూపీస్ ట్రాన్స్పోర్ట్. మన ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉందా? స్టాక్ హెల్త్ క్యాంప్స్ అనేది సార్ బ్రీడింగ్ సీజన్లో ఫర్టిలిటీ క్యాంప్స్ సార్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ వచ్చేయండి. ఈ 2 టైప్స్ ఆఫ్ క్యాంప్స్లో సపరేట్ మెడిసిన్స్ సార్ ఇస్తాం సార్. తర్వాత 4 months తర్వాత మనం ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ ఇస్తాం సార్. సార్ ఓకే. బ్లాక్ అదే సప్లై ఉంది సార్. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సార్. క్యాటిల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సులేషన్. లైక్ ఏ ఊర్లో వస్తుంది? ఒడిదల్లో. సెంటర్లో కూడా లేదు. సో అది కూడా రీజన్ పబ్లిక్ తక్కువ వస్తున్నారు. సెంటర్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో కూడా మనకు అవుట్ ఆఫ్ 75 బిల్డింగ్స్ రిపేరింగ్ లెవెల్లో కూడా సార్ కనుక మనకు 5 క్యాంప్ ఎప్పుడు చేస్తున్నారు? పోయిన మంత్ క్యాంప్ స్టార్ట్ అయింది.